గ్రేటర్ హైదరాబాద్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుడి ఆలయాలకు భక్తులు పోటెత్తి పూజలు చేశారు. చిన్ని కృష్ణుడి వేషధారణలో అబ్బాయిలు, గోపికల వేషంలో అమ్మాయిల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విభిన్న రకాల పూలతో ఆలయాలను అలంకరించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్ కు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. చిన్ని కృష్ణుని దర్శించుకునేందుకు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని హనుమాన్ దేవాలయం నుంచి చేసిన ఊరేగింపులో భక్తులు అడుగడుగునా హారతులు పట్టారు. శ్రీకృష్ణుని ఉయ్యాల పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉట్టి కార్యక్రమంలో చిన్నారుల నుంచి పెద్దవారు పాల్గొని ఉట్టి కొట్టారు. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లోని విజ్ఞాన్ హైస్కూల్లో ఇండిపెండెన్స్ డేతో పాటు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారు. చిన్నారులు గోపిక కృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్నారు. జాతీయ జెండాలతో డాన్సులు చేస్తూ అలరించారు. ఓవైపు దేశభక్తిని చాటుతూనే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారులు డాన్సులు చేశారు. యథావిధిగా ప్రతి సంవత్సరం విజ్ఞాన్ హైస్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. మా విద్యార్థులందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్, డాన్సెస్ అన్ని కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా మిగతా కార్యక్రమాలతో పాటు కృష్ణాష్టమి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం బతుకమ్మ, ఉగాది, దుర్గామాత ఫెస్టివల్ ప్రతి ఒక్కటి చేస్తుంటాం. హైదరాబాద్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించింది భాగ్యనగర్ గోశాల కో ఫౌండేషన్. బాలబాలికలు బాలకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాటలతో డాన్సులతో అలరించారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు నిర్వాహకులు. గ్రేటర్ హైదరాబాద్ లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవుళ్లను దర్శించుకున్నారు భక్తులు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఆర్కే యువభారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఈ వేడుకలకు శ్రీ 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 దుర్గానందపురి స్వామి ఇస్కాన్ డిఓటి మనోహర్ రెడ్డి, స్థానిక భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మనో వికాసానికి, జీవన శైలికి ఉపయోగపడుతుందన్నారు దుర్గానందపురి స్వామి. భగవద్గీత బోధించిన మార్గంలో నడిస్తే అజ్ఞానం తొలగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల వేషధారణలో నృత్యాలు అలరించాయి. జై శ్రీరామ్, హరే కృష్ణ, హరే కృష్ణ. గురు కృష్ణ భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న అక్కడ స్విఫ్ట్ ఒకటి బ్లూ కలర్ డిజైర్ కార్ ఉంది, కొంచెం అది హైదరాబాద్లోని కృష్ణానగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అటెండ్ అయ్యారు. ఈ వేడుకల్లో ఉట్టుకొట్టారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. శ్రీకృష్ణుడు హనుమాన్ వేషధారణంతో ఆకట్టుకున్నారు చిన్నారులు. ఆ శ్రీమన్నారాయణుడు భూమి మీదకి అవతారం ఎత్తి శ్రీకృష్ణుడి రూపంలో మనకు ఈరోజు జన్మాష్టమి, భగవంతుడు కృష్ణుడు పుట్టినరోజు. ఈ వేడుకలు గత 20 సంవత్సరాల నుండి వెంకటగిరిలో బ్రహ్మాండంగా, అత్యంత వైభవంగా మేము ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఈరోజు ముఖ్య అతిథులుగా మాకు గౌరవనీయులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, మంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు వారు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి పూజలు చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఉట్టి కూడా కొట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు మంత్రి గారు రావడం, వివేక్ వెంకటస్వామి గారు రావడం, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా బస్తీ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు, చాలా సంతోషం వ్యక్తం చేశారు.
వాళ్లకు భగవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా రాబోయే రోజులలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి, మంచి సంపదనిచ్చి, మంచి పదవులు ఇచ్చి వాళ్ళు పరిపాలించే విధంగా ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అందరికీ న్యాయం చేస్తారని, భగవంతుడి వాళ్ళకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేము 2007 నుంచి ఈరోజు 2025 గత 19 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మేము పూజా కార్యక్రమాలతో పాటు ఉట్టి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. 2009లో కూడా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఉట్టి కొట్టిపోయినారంటే, మరి 2025 సంవత్సరం మన ప్రియతమ మంత్రివర్యులు వివేకన్న గారిని పిలవడము, పొన్నం ప్రభాకర్ గారిని పిలవడము చాలా సంతోషంగా ఉంది. మరి వారే స్వయంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకల్లో మరి వారి బాల్యం గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉట్టి కొట్టి మరి ఇక్కడ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లైన మహిళ తల్లి కాబోతుందంటే ఆ కుటుంబం మొత్తాన్ని సంతోషంలో నింపుతుంది. అయితే కొంతమంది ఆ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు. 2 ఏళ్లలో రాష్ట్రంలో అబార్షన్ల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో మహిళలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. సొంతంగా అబార్షన్ టాబ్లెట్స్ వాడితే ప్రాణాలకే ప్రమాదం అంటున్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవీలతతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి అబార్షన్ల సంఖ్య పెరుగుతుంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగించేదే. మనతో మాట్లాడేందుకు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అండి, అబార్షన్ అనగానే మనకు చాలా సంవత్సరాలకి ఇప్పటికి పోలిస్తే అంటే 5 ఏళ్లలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎందుకోసమని కరోనా తర్వాత ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎందుకని మనం రీజన్స్ ఏమై ఉంటాయండి? మోస్ట్లీ ఇదంతా కూడా ఎకనామిక్గా మనకి పైసలు ఎక్కువ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనం ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని అనుకుంటే మనకి పైసలు తక్కువ అయిపోతాయి, ఎందుకు ఇంకొక ప్రెగ్నెన్సీ అని అనుకుంటున్నారు. కరోనా మనకి చూపించింది, ఎంత మనకి మెడికల్ సపోర్ట్ ఉన్నా, ఎంత పైసలు ఉన్నా సరే, ఒక కరోనా అనేది రాగానే ఇల్లంతా కూడా చిందరవందర అయిపోయింది. సో దానివల్ల కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అందరూ చాలా మటుకు ముందర ప్లాన్ చేసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఈ మధ్యన అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీస్. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే మాత్రం చాలా ప్లాన్ చేసుకున్నారు. ముందరే అసలు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అన్నది వాళ్ళు పెళ్ళప్పుడే డిసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అన్నది. సో అంటే ఈ అబార్షన్ అనేది ఎవరెవరికి చేయాల్సి ఉంటుందండి? ఒకళ్ళు చేయాల్సి వస్తే ఏ సందర్భంలో చేస్తారు? దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ కండిషన్స్ కానీ ఏముంటాయి? ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అప్పుడు ఇది నిర్ణయించారు. ఈ యాక్ట్ అనేది వచ్చింది. దీనికి రూల్స్, ఎంటీపీ యాక్ట్ అంటే ఏం లేదు, రూల్స్ ఆఫ్ అబార్షన్. సో ఈ ఎంటీపీ అనేది మేము 18 years అబవ్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరికైనా చేయించుకోవచ్చు. అండ్ ఇన్ ఇండియా అబార్షన్ లీగలైజ్ అయినప్పటి నుంచి ఈ అబార్షన్ రేట్ ఎక్కువే అయింది మన దగ్గర. అండ్ రీజన్స్ ఎవరికి చేస్తాము అంటే, ఎవరికైతే కనుక ఫస్ట్ రీజన్ ఇస్ మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ క్యారీ చేసుకుంటే, లైక్ సమ్ సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ తనకి క్యాన్సర్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రెగ్నెన్సీ మనకి క్యాన్సర్ ట్రీట్మెంటే మనకు ఎక్కువ ఇంపార్టెంట్ రాదర్ దెన్ అబార్షన్. సో మనము ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం, సో అందుకోసమని అప్పుడు కూడా మనము అబార్షన్కి అడ్వైస్ చేస్తాము. సెకండ్ థింగ్ ఇస్ పుట్టబోయే బేబీ పొట్టలో ఉన్నప్పుడే ఇప్పుడు జరిగే స్కాన్స్ బట్టి మనకు తెలుస్తుంది ఈ బేబీకి చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. పుట్టిన తర్వాత కూడా ఈ బేబీ జీవించలేదు అని మనకి తెలిస్తే అప్పుడు మనం 20 weeks లోపలైతే కనుక ఈ బేబీని తీయించుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ద థర్డ్ థింగ్ ఇస్ మోస్ట్ కామన్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రసెప్షన్. అంటే మనం ఒక మెథడ్ వాడుతున్నాము ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడానికని, బట్ అది కూడా ఫెయిల్ అయితే అది కూడా ఒక రీజన్. The fourth thing is, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మైనర్స్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రేప్, ఇన్సిస్ట్ ఇట్లాంటి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ ఎంటీపీ యాక్ట్ వర్తిస్తుంది. సో ఏ టైంలో చేస్తాము అంటే, దిస్ క్యాన్ బి డన్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 6 weeks, 5 weeks. అంటే ప్రెగ్నెన్సీ మనము ఎక్కడ ఉంది, గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా, మనం ఫస్ట్ తెలుసుకోవాలి దాన్ని స్కాన్ ద్వారా. సో స్కాన్ చేసుకున్నప్పటి నుంచి ఎనీ టైం టిల్ 20 weeks నుంచి 24 weeks వరకు, రీసెంట్గా మనకు జరిగిన అమెండ్మెంట్స్లో 24 weeks వరకు కూడా చేసుకోవచ్చని ఉంది. 24 weeks అబవ్ మనము స్టేట్ మెడికల్ బోర్డ్ అని ఉంటుంది. దానిలో మెయిన్ థింగ్ ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్ అండ్ ఒక రేడియాలజిస్ట్ ఇన్వాల్వ్ అయినా, అండ్ దే కెన్ ఇన్వాల్వ్ అదర్ మెంబర్స్ ఆల్సో. సో వాళ్ళు కూడా 24
24 వీక్స్ అబవ్ అయితేనే వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు, ఇది చేయించుకోవాలా వద్దా అన్నది వాళ్ళ పర్మిషన్తోనే చేయగలుగుతాం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ వద్దు అన్న వాళ్ళకి 8 వీక్స్ లోపలైతే కనుక వాళ్ళకి వాళ్ళ హిస్టరీ అడిగి, వాళ్ళ ఏజ్ హిస్టరీ, మళ్ళీ వాళ్ళ మెడికల్ హిస్టరీ యాజ్ వెల్ as సర్జికల్ హిస్టరీ ప్లస్ వాళ్ళ కాన్పుల అదే ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అడిగి వాళ్ళకి స్కాన్ బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేసి, స్కాన్లో 8 వారాల కంటే కింద ఉంది ప్రెగ్నెన్సీ అనుకుంటే 8 వారాల లోపల ఉంటే కనుక వాళ్ళకి మెడికల్ మెథడ్, లేకపోతే అవసరం అనుకుంటే డిఎన్సీ కానీ సక్షన్ ఇవాక్యుయేషన్ అంటారు, అది సజెస్ట్ చేస్తాం. ఒకవేళ 8 వీక్స్ అబోవ్ అయితే కనుక వాళ్ళకి మేము డిఎన్సీ సజెస్ట్ చేస్తాము. టిల్ 12 వీక్స్ ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఓన్లీ సింగిల్ డాక్టర్ అడ్వైస్తోనే అది చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 12 వీక్స్ అండ్ లెస్ దెన్ 20 వీక్స్ ఆర్ 24 వీక్స్ అప్పుడు ఇద్దరు డాక్టర్ సిగ్నేచర్ అండ్ ఇద్దరు డాక్టర్లతో అడ్వైస్ మీదటనే ఆ ప్రెగ్నెన్సీని మనం టర్మినేట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద లా వాట్ దే హ్యావ్ గివెన్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీస్ అబార్షన్ మనకు కావాలనుకున్నప్పుడు సపోజ్ 24 వీక్స్ దాటాము, ఇంకేదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు వద్దు అనుకొని సొంతంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని లేకపోతే మందులు వాడుతున్నారు, దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు అవుతాయండి? సో మోస్ట్లీ వాళ్ళంతటి వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల ద ఫస్ట్ రీజన్ ఇస్ ఇన్కంప్లీట్ అబార్షన్ అండ్ ద డోసేజ్ ఆఫ్ ద మెడికేషన్. వాళ్ళు కరెక్ట్గా వేసుకోరు. ట్యాబ్లెట్లు మనం రాసిస్తాం కానీ వాళ్ళు కరెక్ట్గా వేసుకోరు ఆ ట్యాబ్లెట్స్. ఒక్కొక్కసారి మెడికల్ షాపులలోంచి కొనుక్కుంటూ ఉంటారు. తర్వాత ట్యాబ్లెట్స్ కొనుక్కున్నది కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అలాగే నిలిచిపోతుంది. కొంతమందికి ఏమో చాలా బ్లీడింగ్ అయ్యి లోపల కొన్ని ముక్కలు మిగిలిపోవడం, దాన్నే ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు. అది కూడా అవ్వచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడుందో ఏంటో కూడా స్కానింగ్లో కూడా తెలియకుండా వేసుకోవడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చినప్పుడు అది మనకి స్కాన్ లేకుండా వేసుకునేటప్పటికీ అది కూడా మిస్ అయ్యి ఇట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు సడన్గా ఆపరేషన్ అవసరం పడేంత కూడా అవుతుంది. అంటే వీ కెన్ మిస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బికాస్ వితౌట్ ప్రాపర్ స్కాన్ ఆర్ అడ్వైస్ ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ. ఇది చూసిరు కదండి, అంటే ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే ఇంకే సమయంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ లేదు అని అంటే ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా గైడ్లైన్స్ పాటిస్తూ డాక్టర్ను మీరు సంప్రదించినప్పుడు మాత్రమే అది కరెక్ట్ మెథడ్లో అబార్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ రన్లో ఈ అబార్షన్స్ వల్ల మహిళల ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి డాక్టర్ మాధవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సినీ కార్మికులతో నిర్మాతలు నష్టపోవడం లేదన్నారు సినీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు సీతారాం. ప్రొడ్యూసర్స్ రైతు అయితే తాము కూలీలమన్నారు. అయితే 24 యూనియన్లను చీల్చాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు సీతారాం. తమకు వేతనాలు పెంచాలని కోరారు డ్రైవర్ యూనియన్ సభ్యులు. ఒక డ్రైవర్ సోదరునికి 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు నెలకు అంటున్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 1,50,000 డ్రైవర్ జీతం ఉందా? ఎవరికి తెలియదు. 15,000, 20,000 మహా అంటే 30,000 దాటిపోదు ఎవరికి. ఆ 30,000 కూడా ఎవరు తీసుకుంటారంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఒకటే ఇంట్లోనో లేదా ఒక సంస్థలోనో ఒక ప్రొపరేటర్ దగ్గర ఒక ఎండి దగ్గర పనిచేస్తుంటే వాళ్ళకున్న అనుభవంతో ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా, ఇతనికి ఒక 5,000 ఇస్తే తప్పు లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే 30,000 ఆ పైన ఇస్తున్నారు సార్. ఎక్కడ దాటుకున్నా 30,000 దాటి మాకు జీతాలు లేవు. ఏదన్నా ఒక 10,000, 20,000 ఇస్తే నచ్చి మెచ్చి ఓనర్లు ఎవరన్నా మాకు మీద ప్రేమతో అభిమానంతో గౌరవంతో ఇస్తే తీసుకుంటామే తప్ప ఎక్కడ జీతం లేదు. ఇంకో విషయం చెప్తున్నా సార్, 1,50,000 అన్నారు కదా సార్, మీరు 50,000 నెలకు జీతం ఇవ్వండి సార్, మీ ఇంటి ముందర వచ్చి కూర్చుంటాం. మీరు ఏ బండి తోలమంటే తోలుతాం, 24 గంటలు పనిచేస్తాం. 1,50,000 మాకు జీతం ఇచ్చి మిగిలిన 1,00,000 రూపాయలు డ్రైవర్స్ తరపున మా డ్రైవర్ సోదరులందరి తరపున మీరే డొనేషన్గా పెట్టుకోండి సార్, దానికి కూడా మేము సిద్ధపడుతున్నాం సార్. సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరు కూడా మా మీద మాట్లాడలేదు సార్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు కూడా అర్థం లేదు. దాన్ని చూసి ఈ మధ్యన ఒకరిద్దరు కూడా నిన్న కూడా మాట్లాడారు. డ్రైవర్ సోదరులు చాలామంది అన్యాయం చేస్తున్నారు, దొంగతనం పాల్పడుతున్నట్టు సార్. మేము ఒకటే సార్, మేము ఈ సినిమా అయిపోతే ఇంకో సినిమాకి వెళ్తాం సార్. ఎందుకంటే మా మీద మచ్చ లేకుండా మేము పనిచేస్తాం సార్. ఎందుకంటే ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క డ్రైవర్ ఉన్నారు సార్. ఆమె ఒక హీరోయిన్ చెన్నైకి వెళ్ళి బయలుదేరినట్టు ఒక డ్రైవర్కి ఫోన్ చేస్తారు సార్. నమ్మకం సార్. ఎందుకంటే సొంత సోదరునితో పాటు సొంత అన్న తమ్ముళ్ళలాగా తల్లిదండ్రులాగా ఒక డ్రైవర్ సోదరుడు చూసుకుంటారు సార్. ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులంతా ప్యాన్ ఇండియా డ్రైవర్ సార్. ఇదంతా 35 సంవత్సరాల నుంచి మా ఇండస్ట్రీ ఉంది సార్, డ్రైవర్స్ యూనియన్ ఇండస్ట్రీ. దానికి ముఖ్య భూమిక దాసనారాయణ గారు, రామానాయుడు గారు అన్ని యూనియన్లను కూర్పి 24 యూనియన్లను తయారు చేయడం జరిగింది సార్. ఈరోజు
ఆ 24 యూనియన్లను చీర్చాలని చూస్తున్నారు సార్. 3 రోజుల పాటు జరిగే నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్కి హైదరాబాద్ వేదికైంది. మాదాపూర్లో నిర్వహించిన ఈ సమ్మిట్లో 18 రాష్ట్రాలకు చెందిన 120 మంది స్టార్టప్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మిల్లెట్స్ ఆధారిత తయారీ యూనిట్లను ప్రదర్శించనున్నారు. మిల్లెట్స్ నూడిల్స్, పొంగల్, లడ్డు, చీజ్ క్రాకర్స్ తయారీ, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తామన్నారు నిర్వాహకులు. మిల్లెట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై చర్చిస్తామని చెప్పారు మిల్లెట్స్ ఫుడ్ నిర్వాహకులు శ్రీనివాస్. నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ 2025ని ఈ రోజుని మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. మొత్తం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి, అంటే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 120 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ 120 మందికి మనం ఎందులో దిశానిర్దేశం చేస్తున్నాం అంటే ఒక 5 పాయింట్లో దిశానిర్దేశం చేస్తున్నామండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిల్లెట్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్గా మేము పెట్టిన ఆర్గనైజేషన్ నేము మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ www.millets.news. దీని ద్వారా మనం ఏంటంటే మిల్లెట్స్ని ప్రమోట్ చేయడమే మా డ్యూటీ. సో హెల్దీ ఇండియా బిల్డ్ చేయడమే మా డ్యూటీ. దాని గురించి అన్ని రకాలుగా మేము కష్టపడుతున్నాం. అయితే ఈరోజు ఈ నేషనల్ సమ్మిట్ పెట్టడానికి కారణం ఏంటంటే మిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చాలామందికి ఉంది. బట్ ఏంటంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ మోర్, అంటే దానికి రిసోర్సెస్ లేవన్నమాట. అందుకని మన ఈ సమ్మిట్ ద్వారా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక 5 విషయాల్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి, గైడెన్స్ ఇస్తున్నాం. నెంబర్ 1 ఏంటంటే మిల్లెట్ ఇన్నోవేషన్, అంటే మిల్లెట్లో ఏ ప్రోడక్ట్ తినాలి. ఇప్పుడు సామలు, కొర్రలు అనుకోండి, అవి ఎక్కడ దొరుకుతాయి, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం అవసరం లేదు. అయితే మిల్లెట్ ఇన్స్టెంట్ ఇడ్లీ దోశ, మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్స్ పాస్తా, అంటే ఈరోజు మనకి యంగ్స్టర్స్ కానివ్వండి, లేదంటే పెద్దవాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ అంటేనే బాగా ఇష్టం. అది హెల్త్కి మంచిది కాదని తెలిసినప్పటికి కూడా మరి అటువంటి ఫాస్ట్ ఫుడ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ పెట్టి మనం మిల్లెట్స్కి ఇన్నోవేషన్ క్రియేట్ చేసి మిల్లెట్ ప్రోడక్ట్స్ తయారు చేయడం, అది ఫస్ట్ 1 అండి, నెంబర్ 1. రెండోది ఏంటంటే అది తయారు చేయడానికి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అందుకని మనం ఒక ఆథరైజేషన్తో రా మెటీరియల్ గురించి చెప్పడం అండి. రెండోది, ఒకడు ₹1,00,000 అంటాడు, అదే మిషన్ 5 లక్షలు అంటాడు, ఎందుకంటే ఇది క్వాలిటీ ఇంపోర్టెడ్ అంటాడు. రెండు ఒకటే. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. సో అదొకటి. మూడోది హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లు నిండు కుండల్లా మారడంతో మూసీలోకి వరదను వదిలారు జలమండలి అధికారులు. దీంతో మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ ఆక్రమించి కట్టిన ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మూసీలో కట్టిన దేవాలయాలు నీట మునిగాయి. పురాణా పూల్ దగ్గర రోడ్డును మూసివేశారు. మూసీ వరద తగ్గడంతో మళ్లీ రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేశారు. పురాణా పూల్ బ్రిడ్జ్, జియాగూడ, ముసారాంబాగ్ ప్రాంతంలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. వర్షాల కారణంగా అయితే సిటీలో ఉన్నటువంటి జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది. దీంతో జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసి మూసీ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ మూసీకి చుట్టుపక్కల ప్రాంతాలు కొంత కబ్జాకు గురవడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో అయితే నేరోగా అవ్వడం జరిగింది. దీంతో ఈ జియాగూడ, ఈ పురాణాపూల్ పరిసర ప్రాంతాల్లో, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు అనేటటువంటి వివరాలను సిటీలో దాదాపు గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు, ఇటు వికారాబాదు, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలకైతే భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. దాదాపు నిన్న ఈ 2-3 రోజుల కాలంగా అయితే ఇటు ఉస్మాన్ సాగరు లేదంటే హిమాసాగర్ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో హెవీగా ఉండడంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అయితే వాటర్ ఫ్లో ఎక్కువగా కొనసాగుతూ ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ ఈ మూసీకి సంబంధించి జియాగూడ పరిసర ప్రాంతాల్లో ఈ మూసీకి ఆనుకొని బిల్డింగులు కట్టడంతో ఈ మూసీ ఫ్లో ఏదైతే ఉందో ఇది నేరోగా, ఇది మూసీ ప్రవహించే పరివాహ ప్రాంతం అంతా నేరో అవ్వడంతో వరదలు వచ్చినప్పుడు, భారీ స్థాయి వర్షాలు వచ్చినప్పుడు, లేదంటే ఈ జంట జలాయాలకు సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ పరివాహం, ఆ వాటర్ ఫ్లో అంతా కూడా పెద్ద ఎత్తున ఒకేసారి రావడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయో వరదల కారణంగా అయితే ఆ వరదలకు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే స్థానికంగా ఉండే కొందరు పబ్లిక్ ఈ మూసి ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ పురాణా పూల్కు సంబంధించినటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే ప్రస్తుతం వాటర్ ఫ్లో కాస్త హెవీగానే ఉంది. ఈ వాటర్ ఫ్లో కారణంగా అయితే చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకేసారి
గేట్లు ఓపెన్ చేయడంతో వాటర్ అంతా కూడా ఒకేసారి దిగువకు వస్తూ ఉంది. దీంతో ఈ బ్రిడ్జ్ను పురాణపుల్ బ్రిడ్జ్ను ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ అక్రమంగా నిర్మాణాలు కొందరు చేపట్టడం జరిగింది. దీంతో ఈ వాటర్ వెళ్ళేటటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా నేరో అవ్వడంతో ఈ వాటర్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు నిన్న 2-3 రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా గేట్లు ఓపెన్ చేయడంతో అయితే ఈ పురాణపుల్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డుపైకి భారీ ఎత్తున వర్షం రావడం జరిగింది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ కానీ లేదంటే వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మీకు ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మనతో పాటు ఉన్నాడు. ఒకసారి తనతో అడిగి దాదాపు ఈ 4-5 రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ దాదాపు వర్షం కారణంగా అయితే గేట్లు ఓపెన్ చేశారు, దాంతో వాటర్ ఫ్లో కూడా హెవీగా ఉంది మూసి పరివాహక ప్రాంతంలో. ఇక్కడ ఈ పురాణపుల్ ఈ బ్రిడ్జ్ సమీపంలో కండిషన్ ఎట్లా ఉంది? అప్పుడు కొంచెం వాటర్ ఫుల్గా పెరిగుండే. మా సార్ వాళ్ళు కానీ ఇప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తారు మాకు. మా ఏబుల్ 5 మేడం కానీ, మా డెల్టా సార్ కానీ, మా టైగర్ సార్ కానీ, మా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మాకు చెప్తుంటూ పబ్లిక్ని కూడా ఇటు రానియకుండా అక్కడ బ్యారికేడ్ వేసి 2 days అయితే అక్కడ దాకా పైకి దాకా వచ్చేసినాయి. రోడ్డు అటు ఇటు పోవడానికి లేకుంటే మూసేసినాం. మళ్ళీ వాటర్ తగ్గిపోయిన తర్వాత పంపించడం స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు మీరు రోడ్ అవతల వరకు వచ్చిందని అన్నారు కదా, అక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంటే వాటిలో కూడా వాటర్ వెళ్ళిందా? పైదాకి వెళ్ళింది సార్. అంతా మీదికి కాకుండా రోడ్డు అటు ఇటు నడవకుండా అయింది. ఇంకా అవి మూసేసారు, షాపులు మూసేసారు, అక్కడ బ్యారికేడ్ వేసేసినాం. ఈ రోడే బంద్ చేసేసినాం, అటు ఇటు రానియకుండా రాకపోకలు బంద్ చేసేసినాం. వాటర్కు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పబ్లిక్ మీరు ఏం జాగ్రత్తలు చెప్తా ఉన్నారు? ఇక్కడ చాలాసేపటి నుంచి కూడా ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రాకుండా చూసుకుంటా ఏం చెప్తా ఉన్నారు పబ్లిక్? ఇది వాటర్ కొంచెం పెరిగే టైంలో ఇటు నుంచి రాకపోకలు బంద్ చేసుకోవాలి. ఎవరి ఇళ్లలోనైనా కానీ అవతల రూట్స్ ఏమైనా ఉంటే అటు నుంచి రావండి, ఇక్కడ నుంచి రాకూడదని చెప్తున్నాను. ఇక్కడ పురాణపుల్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఎంతమంది మీకు సంబంధించి అంటే ట్రాఫిక్కి సంబంధించినటువంటి సిబ్బంది దీని పర్యవేక్షణలో ఉన్నారు? రోజుకి వచ్చేసి ఒక 8 members నుంచి వస్తారు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్. ఇక నైట్ చూసేవాళ్ళు నైట్ చేస్తారు, వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు. నైట్ ఇంత ఉంది, ఇంత తగ్గింది అని ఆఫీసర్లకి అప్పటిదప్పుడు అప్డేట్ చేస్తాం. మనం ఇదే మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి పురాణపూల్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒకసారి ప్రజెంట్ ఇక్కడ ఈ మూసి పరివాహక ప్రాంతం అంటే పురాణపూల్ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడొచ్చు మనం ఇక్కడ ఈ మూసి పరివాహక ప్రాంతం అంటే జియాగూడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ పురాణపూల్ పరిసర ప్రాంతాల గుండా ఇట్లా కిందికి వెళ్తూ ఉంటుంది మూసి నది. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో కూడా ఈ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేయడంతో కంజెస్టెడ్ అవ్వడంతో ఈ వాటర్ ఫ్లో అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఫ్లో ఎక్కువైపోతూ ఉంది. ఒకేసారి పైన ఉన్నటువంటి జంట జలాశయాల్లో గేట్లు ఓపెన్ చేయడంతో అంటే కింద దిగువకు ఒకేసారి పెద్ద ఎత్తున వరద నీళ్ళు రావడంతో అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఎగ్జాక్ట్లీ పురాణపూల్కు సమీపంలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతానికి లెఫ్ట్ సైడ్లో ఈ వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి ఉంది. ఆ రూట్లో వెళ్ళేటటువంటి ఆ రోడ్ను కంప్లీట్గా పూర్తి స్థాయి దాదాపు ఒక 1/2 kilometer వరకు క్లోజ్ చేసేసారు. అక్కడ నుంచి రాకపోకలు ఏం లేదు, 1 side వేలోనే రావడము వెళ్ళడం ఈ రెండింటికి కూడా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. మొత్తానికి అయితే ఈ వర్షాల కారణంగా అంటే ఈ చుట్టుపక్కల మూసి పరివాహక ప్రాంతాన్ని పబ్లిక్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమణలు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఆక్రమణల కారణంగా అయితే ఇటు మూసి ఫ్లో అనేటటువంటిది పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. కలినరీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా సౌత్ ఇండియా కలినరీ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు సికా ఉపాధ్యక్షుడు సుధాకర్. హైదరాబాద్కు కలినరీలో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు. అందుకు తగ్గట్టుగానే నేటి యువతరాన్ని తయారు చేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు చెన్నైలో అంతర్జాతీయ కలినరీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో సిటీలోని హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, వివిధ హోటల్స్ చెఫ్లు పాల్గొన్నారు. ఇది అందరి పెద్ద సైజు, ఇది చిన్న సైజు. ఓకే, ఇది అందరి కలిపి ఒక ప్లేట్లో పెట్టండి. బయటన కులినరీ ఒలింపియాడ్ 7th టైము మనకి చెన్నైలో జరగబోతుంది. దానికి
అద్భుతమైన ఫుడ్ ప్రెజెంటేషన్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే దానికోసం ట్రైనింగ్ ఈరోజు హైదరాబాద్లో విదేశంలో అంటే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా షెఫ్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ ఇంటర్నేషనల్లో హైదరాబాద్ నెంబర్ 1 అయి ఉండొచ్చు, ప్రజెంటేషన్లో కూడా అలా అవ్వాలి అంటే ఇలాంటి ట్రైనింగ్స్ చేయాలి. సో నేను ముఖ్యంగా సికా, ఇఫ్కా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ కూడా వచ్చి స్పెషల్గా మన షెఫ్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నానికి కృతజ్ఞతలు. హైదరాబాద్ అనేటప్పుడు ఫుడ్ చాలా ముఖ్యంగా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంది. పెద్ద మల్టీ క్రోర్ బిజినెస్ ఇది ఇక్కడ. సో హైదరాబాద్ షెఫ్స్ అండ్ వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు దాంట్లో బిజీగానే ఉంటున్నారు. వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేసుకోవాలంటే ఇలాంటి కాంపిటీషన్స్లో రావాలి. వాళ్ళు culinary ఒలింపియాడ్స్లో ఇలాంటివి రావాలా. బయట దేశంలో పోయి కంపీట్ చేసి చాలా కాస్ట్లీ, అందరూ వల్ల అఫోర్డబిలిటీ లేదు. కానీ ఆ ప్లాట్ఫామ్ని సికా ఇండియాలో క్రియేట్ చేస్తుంది చెన్నైలో. సో కాంపిటీషన్ జరిపేది పెద్ద విషయం కాదు, దానికి మన కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. సో చాలా లక్షలు ఖర్చు పెట్టి ఫారిన్ నుంచి, విదేశాల నుంచి షెఫ్లు తెచ్చి, మెడల్ విన్నింగ్ షెఫ్లు తెచ్చి వాళ్ళకి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ టెక్నిక్స్ అన్ని టీచ్ చేస్తున్నాము. మన హైదరాబాద్ నుండి, మన తెలంగాణ నుండి ప్రపంచ స్థాయి కాంపిటీషన్స్లో పిల్లలను పాల్గొనేటట్టు సామర్థ్యం వాళ్ళది పెంచాలని చెన్నై నుండి, శ్రీలంక నుండి ఇంతమంది షెఫ్స్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీనిది ఒకే ఒక ఉద్దేశం, రేపు రాబోయే కాలంలో మన భారతదేశం నుండి మనము culinary ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ గెలవాలి అంటే ఇప్పటి నుండే మన పిల్లలకు, రాబోయే తరానికి ఈ వరల్డ్ స్టాండర్డ్స్ ఏముంటాయి అవి నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ చేశారు. ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. 2 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో చేశారు. మన హైదరాబాద్ షెఫ్స్ తరఫున నేను సికాకి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే టైంలో కూడా ఇలాంటి వర్క్షాప్స్ పెడుతూ ఉండాలి హైదరాబాద్లో అని నేను. హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్స్ పట్టపగలే దొంగతనాలు చేస్తున్నాయి. అవసరమైతే వెపన్స్తో కాల్పులకు తెగబడుతున్నాయి. ఖజానా జ్యువెలరీలో దోపిడీ, కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. ఖజానా జ్యువెలరీలో కాల్పులకు తెగబడిన గ్యాంగ్ ఏ రాష్ట్రానికి చెందింది? హైదరాబాద్ నగరాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో ఈ నెల 12వ తేదీన పట్టపగలే దొంగల ముఠా భారీ దోపిడీ చేశారు. ఉదయం ఖజానా జ్యువెలరీ తెరిచే సమయంలో 6 బీహార్ దోపిడీ దొంగలు లోపలికి వెళ్లారు. కంట్రీ మేడ్ రివాల్వర్తో 30 మంది సిబ్బందిని భయపెట్టి నగలను ఎత్తుకెళ్లారు. ఓ ఉద్యోగిపై కూడా కాల్పులు జరిపారు. జగద్గిరి గుట్టలో ఈ ముఠాకి చెందిన బిహారీలకు ఆశీస్ కుమార్ సింగ్, దీపక్ కుమార్లు షెల్టర్ ఏర్పాటు చేశారు. 20 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన ఈ గ్యాంగ్ 10కి పైగా షోరూమ్స్ వద్ద రెక్కీ నిర్వహించారని తెలిపారు పోలీసులు. హైవేలకు పక్కనే ఉండే షోరూమ్స్ ను టార్గెట్ చేసుకుంది ఈ బిహారీ గ్యాంగ్. సిటీ నుంచి బీదర్, మహారాష్ట్ర బోర్డర్లకు గంటలేపు చేరుకునేలా ప్లాన్ చేశారు. 100 సీసీ కెమెరాలు పరిశీలించి 10 బృందాలను ఏర్పాటు చేసి గాలించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఈ ముఠాలోని 2 అరెస్ట్ చేశామని, మిగిలిన 5 కోసం మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో వెతుకుతున్నామని తెలిపారు డీసీపీ వినీత్. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాము. సో వాళ్ళ 2 కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. ఇంకా 5 మనం పట్టుకోవాల్సి ఉన్నాయి. దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు, అతని మీద 10 కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసు, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ టీమ్. ఈ గ్యాంగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తో పాటు గతంలో చేసిన నేరాల చరిత్రను సేకరించారు పోలీసులు. ఒక నగరంలో దోపిడీ చేస్తే మళ్లీ అక్కడ చేయకుండా జాగ్రత్త పడతారని తెలిపారు డీసీపీ వినీత్. ఈ ముఠా గతంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడ్డారన్నారు డీసీపీ వినీత్. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రికీ చేసుకుంటారు.
చేసుకొని ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రీకి చేసిన ఆ ఖజానా జ్యువెలర్ షాప్కి వెళ్తారు, ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. వెపన్స్ అన్నీ కూడా వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. వాళ్ళు రీకి చేశారు, సెక్యూరిటీ పర్సనల్ వీక్గా కనపడింది. అలాగే కొంచెం చివరల్లో ఉన్నది ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక 3 యాంగిల్లో ఆలోచించి ఆ మూమెంట్కి ఇది వాళ్ళకి దొరికింది. పార్టీ గ్యాంగ్, కంజర్, చెడ్డీ గ్యాంగ్, ఇతర బీహార్ ముఠాలతో పాటు ఇప్పుడు సివాన్ గ్యాంగ్ పోలీసులకు సవాలుగా మారింది. జ్యువెలరీ షోరూమ్స్ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, వలస కార్మికులకు అద్దె ఇచ్చే ముందు యజమానులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఫారిన్ యువతులకు ఉపాధి అవకాశం ఉందని ఆశ చూపి అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి ముఠాలు. ఏజెంట్ల సహాయంతో తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెమెనిస్తాన్, రష్యా అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు, హోటళ్లలో ఉద్యోగం అంటూ హైదరాబాద్కు తీసుకొచ్చారని చెప్పారు పోలీసులు. వ్యభిచారం సమాచారం రావడంతో అక్కడ నిర్వహిస్తున్న దందాను గుట్టురట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. కొంతమంది విటులు, యువతులు, నిర్వాహకులు మొత్తం 7గురిని అరెస్టు చేశారు. 9 మంది యువతులను రక్షించి స్టేట్ హోమ్ కు తరలించారు. మాదాపూర్లోని సూపర్ లగ్జరీ హోటల్ సిబ్బందితో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. వెబ్సైట్ల ద్వారా ఈ దందా చేశారని తెలిపారు సైబరాబాద్ పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోర్స్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేశారు. ఈ రైడ్లో ఇంటర్నేషనల్ గర్ల్స్ పట్టుబడ్డారని తెలిపారు పోలీసులు. వీటిలను ఆకర్షించడానికి ఇన్స్టా, టెలిగ్రామ్ లాంటి సైట్ల ద్వారా బుకింగ్ చేస్తున్నారని తెలిపారు. కెన్యా, టాంజానియా, ఉగాండా, బ్యాంకాక్ దేశాలకు చెందిన వారు ఒకే అపార్ట్మెంట్ లో ఉండి ఈ వ్యవహారం చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం చేయించారన్నారు పోలీసులు. మాదాపూర్లోని బీఎస్ఆర్ హోటల్లో సూపర్వైజర్లుగా పనిచేసే వారితో ఒప్పందం చేసుకుని గదులు బుక్ చేయించారు. మరికొందరిని రోజుకో ప్రాంతం మార్చుతూ వీటిలకు సమాచారాన్ని చేరవేసేవారు. ఆ తర్వాత యువతుల ఫోటోలను నిర్వాహకులకు పంపుతారు దళారులు. యువతులను వారికి కావలసిన ప్రాంతాలకు చేరవేసినందుకు 3 నుంచి 5 వేలు ఏజెంట్లకు కమిషన్ గా ఇచ్చారని తెలిపారు పోలీసులు. సిటీలో ప్రాస్టిట్యూషన్ దందాలపై మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఫోకస్ పెట్టింది. ఇల్లీగల్ కార్యక్రమాలకు సహాయం చేస్తే హోటల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఇండోర్ స్టేడియంలో బ్లాక్ హ్యాక్స్ వాలీబాల్ లీగ్ క్వాలిఫైర్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో 32 బాలరు, 24 బాలికల జట్లు పాల్గొన్నాయి. ఇందులో గెలిచిన జట్లు ప్రధాన వాలీబాల్ పోటీలకు వెళ్లాయన్నారు అభిషేక్ రెడ్డి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 20 వాలీబాల్ టీమ్స్ మెయిన్ కాంపిటీషన్స్ కు అర్హత సాధించారని తెలిపారు నిర్వాహకులు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వార్సిటీ టీమ్ ఈ లీగ్ ఈ రోజు నుంచి 1.5 month కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎవరి స్కూళ్ళల్లో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇది ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమం, ఈ లీగ్ ప్రారంభమైంది. దీనికి 56 టీములు, 36 స్కూళ్ళు, దాదాపుగా 1000 మంది విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. ఇది ఏంటంటే వాలీబాల్ టోర్నమెంట్. మనకు గేమ్స్లో సహజంగా మన దగ్గర అంతా కూడా క్రికెట్ అనే మత్తులోకి వెళ్ళిపోతున్నారు. దాంతోపాటుగా మనకి ఇవాళ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఒక ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే మినిస్టర్ వాకిటి శ్రీహరి గారిని, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారిని వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చి పిల్లల్లో ఒక మంచి ఆటల ద్వారా ఒక మంచి ఉత్తేజాన్ని, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా పెంచాలని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏదైతే మాట్లాడారో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇటు ఎన్ఆర్ఐస్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇండస్ట్రియలిస్టులు కానీ చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా బ్లాక్ హాక్స్ని, తర్వాత మిత్రుడు అభిషేక్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు. దీని ఇక్కడికే కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ సాయంత్రం మనకి ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో ప్రతి సాయంత్రం ఒక 2 గంటలు గ్రౌండ్లో స్పెండ్ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఎట్లయితున్నదో అట్లాగే తెలంగాణలో కూడా ఈవినింగ్ 6 to 7, 8 లేదా 5 to 7 అట్లా 2 గంటలు పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకెళ్లేటట్టుగా ఈ కార్యక్రమం వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను.
40 schools, about 60 teams, and out of them there's about 24 girls teams who are also participating in this. It's part of our effort that we're trying to do to bring in more sport into the state, and along with that what we're doing this time is running a league that is about 5 weeks in length. So today is an opening day. We had a great response. We have about 1,000 kids here actively participating and all of that. But we started last year with basketball as part of the Varsity League. We also did soccer, and this year we are doing volleyball. This is running under the aegis of the Hyderabad Blackhawks. But along with that, we're also under the umbrella of the Prime Volleyball League. We're getting the league into the city. We are getting this in October 2nd. We have a great event happening in this city. This is going to be happening for about 20 days. There's going to be teams from across the country.